ఇప్పుడు పరిశుద్ధాత్మను ఒప్పుకోని వాళ్ళు బైబిల్ పండితులు, మీకు తెలుసా? అందుకే దిక్కుమాల దరిద్ర బోధలన్నీ వచ్చినాయి. ఇటు పరిశుద్ధాత్మనే ఒప్పుకోడు, మళ్ళీ పండితునో అని కొట్టుకుంటాడు. అందుకే దరిద్ర బోధలన్నీ వచ్చినాయి. ఏమైనా చేయొచ్చు, ఏదైనా తినొచ్చని. ఎందుకు? అర్థం కాదు. నెరచీకటిల్టా సరకులు వెదకూరి పల్మరు వెదకి నా నీరర్ధకమై పోవును వేగా. పరిశుద్ధాత్మను కోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. ఆణిముత్యాలాంటి పాట. ఒక్కొక్క పాట చదివితే పాడాల్సిన అవసరం, చదివితే చాలు బోల్డంత ప్రత్యక్షత ఉంటుంది. చీకట్లో తడులాడినట్టు ఉంటుందిరా. పరిశుద్ధాత్మను అడగండిరా నాయన, మోకాళ్ళుని ఆత్మ గ్రంథమర్థమయ్యేటట్టు చేయమని ప్రార్థన చేయమ్మా. ఆయన నీ మనోనేత్రాలు వెలిగిస్తాడు. అప్పుడు లేఖనంలోని మరుగైన ప్రత్యక్షతలన్నీ నీ కళ్ళ ముందు. అదయ్యా, కాబట్టి లేఖనం అర్థం కావాలన్నా సాయం చేస్తాడు. ఎక్కడెక్కడ సడన్గా ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా నీకు ఐడియాలజీ ఇస్తాడు. శత్రువుని మీద అటాక్ చేస్తే నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. సంభవింపబోతున్న సంగతులు ముందే చెప్తాడు. సడన్గా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మెరుపు లాంటి ఐడియాస్ ఆయన ఇస్తాడు. దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల ఈ పరిచర్యలో నేను ప్రయోజనకరంగా చేసిన ఆలోచనలన్నీ పరిశుద్ధాత్మ ద్వారా నాకు లభించినయ్యాయి. సీరియస్గా వింటున్నారా? ఎంతమంది వింటున్నారో? సరిపడుతుందా? వదిలిపెట్టేదా? స్కూల్లో పిల్లలు కూర్చున్నారు, వదిలిరా బాబా పోతా ఉంటాడు. అట్టేమైనా ఇబ్బంది పడుతున్నారా? ఏం ఇబ్బంది లేదు. ఒకవేళ ఏదైనా హడావుడు ఉంటే ఇల్లు దేవునికి స్తోత్రం. కానీ ఈ విషయాలు మాత్రం పోగొట్టుకో ప్లీజ్. ఎందుకంటే మీరందరూ పరిశుద్ధాత్మ వశులు కావాలి, ఆత్మబలంతో నింపబడాలి. మీలో ఒక్కొక్కడు ఒక్కొక్క అగ్ని కెరటమై క్రీస్తు కొరకు మండితే ఆ ప్రభావమే వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఇది చాలా కీలకమైన విషయం. ఓకే, పరిశుద్ధాత్మను పొందే విషయంలో ఏమని చెప్తున్నాను? ప్రత్యేకంగా టైం కేటాయించుకొని వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చొని గోజాడాలి. ఇంకొకటి కూడా చెప్తున్నాను, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, దోషాలు ఏమైనా ఉంటే ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. ఏం అడగాలి తెలుసా? నీ ఆత్మ కోసం వచ్చా, దురాత్మ నన్ను మోసం చేసే అవకాశం ఉంది కనుక దాన్ని రానియొద్దు.